దేవుడేమో అనేక మార్లు సందేశాల ద్వారా, వాగ్దానాల ద్వారా బైబిల్ని చదువుతుంటున్నప్పుడు దైవజనుల ద్వారా నీకు దానిని వాగ్దానం చేయొచ్చు, దీనిని వాగ్దానం చేయొచ్చు, సమృద్ధి కలిగినటువంటి చోటు, దీవెనకరమైనటువంటి వర్షములు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు అనే చక్కటి ఆరోగ్యము, చక్కటి వివాహము, చక్కటి కుటుంబము, చక్కటి ఉద్యోగము, చక్కటి వ్యాపారము, హెచ్చింపు అన్నీ కూడా ఆయన యొక్క వాగ్దానములో పాలు తేనెలు ప్రవహించే వాగ్దానము నీకు ఇవ్వబడుతున్నప్పటికీ కూడా కొద్ది దానితోనే పాస్టర్ గారు మేము తగ్గించుకుంటామండి. దేవుడు టన్నులు ఇయ్యాలి అనుకుంటుంటే మనం ఏం చేస్తున్నాము? పావు కిలో చాలండి. చెప్పండి గట్టిగా, ఎంత కావాలి మనకు? 1 కేజీ, 1/4 కిలో. ఎందుకు అది అని అంటే ఈ రోజు గడిచిపోతే దేవుడు కేవలం ఆ రోజుకు మాత్రమే కలిగి ఉండేందుకు నిన్ను పిలిచాడా? నువ్వు దీవింపబడమే కాదు, నీ ద్వారా వేల మందికి దీవెనకరంగా ఉండడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ఆశిస్తున్నటువంటి కింద ఉండేటువంటి చోటు కొరకు, తోకగా ఉండేటువంటి చోటు కొరకు, తక్కువ చేసి చూడబడే చోటు కొరకు దేవుడు నిన్ను పిలుచుకోలేదు.